హాయ్. మీ పేరు? చందన. చందన, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ మీ ఫేవరెట్? నిఖిల్ గేమ్ బాగా ఆడుతున్నాడు. ఈస్ ద సూపర్ కంటెస్టెంట్ ఇన్ ద బిగ్ బాస్. ఐ వాంట్ టు విన్ హర్. అంటే నిఖిల్ ఎక్కడైనా ఫ్లిప్ అయినట్టు అనిపిస్తుందా మీకు? ఫస్ట్ లో ఆయన గేమ్ ఆడకపోయేటాడు, అంటే అన్ని ఆయన వేలో ఆడకపోయేటాడు. ఇప్పుడు ఓకే, బాగా ఆడుతున్నాడు. అంటే ఇప్పుడు ఏమైనా లో అయినట్టు కనిపిస్తున్నాడా నిఖిల్? అలా ఏం లేదు. ఓకే. యష్మి విషయంలో ఫ్లిప్ అయ్యాడు అని చాలా మంది అంటారు. అయ్యిందా మరి? అవునయ్యే. సో ఏ విధంగా అయ్యిందంటో? అంటే ఇక అంటే ఆమె మ్యానిపులేట్ చేసిందా, ఈయన మ్యానిపులేట్ అయ్యాడా, ఈయన మ్యానిపులేట్ చేశాడా? ఈమె చేయడం వల్ల అయ్యాడు అని అనిపించింది. ఆమె మ్యానిపులేట్ చేయడం వల్ల నిఖిల్ అయ్యాడంట. అయితే అప్పుడు యష్మి నాకు డ్రీమ్ వచ్చింది అని చెప్పినప్పుడు డ్రీమ్ వచ్చినాడు నాకు బయట ఉన్నారని క్లారిటీ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోయాడు అనుకుంటారు? ఇక తన ఇష్టం కదా. నబిల్ ఎలా ఆడుతున్నాడు? నబీల్ బాగా ఆడుతున్నాడు. అంటే నబిల్ కూడా అక్కడ లో అయినట్టు అనిపిస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చాక అని అంటారు, నీకు అలా అనిపిస్తుంది? కొంచెం లో అయ్యాడు అనిపించింది. ఎందుకు అని అంటే ఫస్ట్ లో ఉన్న గేమ్ లేకుండే, కొంచెం తగ్గాడు. సో వైల్డ్ కార్డ్స్ తో పోటీ పడలేమని ఆయన లో అయిపోయింది? అలా ఏం లేదు, ఆయనే బెస్ట్ ఇస్తే ఖచ్చితంగా విన్ అవుతాడు అనే కాంప్లిమెంట్. అంటే ప్రేరణ విషయానికి వస్తే ప్రేరణ టాప్ 5 లో పడితే అంటారా? వస్తుంది. ఆమె గేమ్ మంచిగా ఆడుతుంది కాబట్టి టాప్ 5 లో ఉండడం ఓకే. అంటే ఫ్లిప్ అవుతుంది అని అంటున్నారు కదా ప్రేరణ, మీకు అలా అనిపిస్తుంది? అలా ఏమవ్వట్లేదు. బట్ నామినేషన్స్ వేయడం రాదు, ప్రతిదానికి కూడా ఆమె ఓవర్ అగ్రెషన్, నామినేషన్స్ తీసుకోలేదు అని అంటారు కదా, మరి అట్లా ఏమైనా ఉందా? అవినాష్ ఎలా ఆడుతున్నాడు? అవినాష్ బెస్ట్ ఆడుతున్నాడు. ఇంకా మళ్ళీ 13th వీక్ లోనే ఫైనలిస్ట్ గా వెళ్ళాడు కాబట్టి ఆయన గేమ్ బట్టి వల్లనే ఆయనకి ఓటింగ్స్ వచ్చినాయని. ఓకే. అంటే అవినాష్ విషయానికి వస్తే నిన్న ఒక గేమ్ ఆడారు కదా, చూసారా? రూమ్ లో వేసి చేయడం అది ఫన్ అనిపించిందా మీకు? నిన్న అది చూడలేను. అంటే ప్రైజ్ మనీ గురించి కూడా టాపిక్ వస్తే ఒక్కొక్కరు వాళ్ళ సెల్ఫ్ ప్రైజ్ మనీ గురించి చెప్పారు కదా, సో కాన్సెప్ట్ ఎలా అనిపించింది? ఇప్పుడు అవినాష్ వాళ్ళ అన్న కూతురు పెళ్లి చేస్తా అన్నాడు. అవును, అది బాగుంది. ఆయన వాళ్ళకి ఏమి ఇవ్వాలి అనుకున్నాడో ఆ ప్రైజ్ మనీ తోటి ఇస్తాడు అని. ఓకే, బాగుంది. ఇప్పుడు టాప్ 5 లో ఉన్న వాళ్ళలో టాప్ 3 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 3 లో నబీల్ ఉంటాడు అనుకుంటున్నాను. ఇంకా టాప్ 3 కదా, ఒకటి నబిల్, ఇంకా నబీల్, గౌతమ్, నిఖిల్. గౌతమ్ ఎందుకు ఉంటాడు టాప్ 3 లో? ఏమో గేమ్ ఆయన సెల్ఫ్ గానే ఆడుతున్నాడు కానీ అంటే గౌతమ్ ఓవర్ అగ్రెషన్ చూపిస్తున్నాడు అంటారు, అది గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉంటది అనిపిస్తుంది. ఉంటది అంటారు. అయితే గౌతమ్ లో లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి ఏమైనా చేంజ్ కనిపిస్తుందా, అలానే ఉన్నాడా? చాలా చేంజ్ అయితే అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.